హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈ వీడియో ఏంటంటే ఆఫీస్లో టీం అందరము పాట్‌లక్ లాగా పెట్టుకుందాము అని చెప్పి అనుకున్నామన్నమాట. యాక్చువల్‌గా ఇది కార్తీక మాసంలో పెట్టుకుంటాము. కానీ ఆ రోజు ఏంటంటే అందరూ కొత్త వాళ్ళనమాట టీమ్‌కొచ్చారు. సో, అందుకని అందరం ఒకసారి కలిసినట్టు ఉంటది, పెట్టుకుందాము అని చెప్పని. ఈ కరోనా వల్ల ఆఫీస్‌కి సరిగా వెళ్ళట్లేదు కదా! సో, అలా పెట్టుకుంటే అందరం ఒకరోజు వచ్చినట్టు ఉంటది. అందరం కలుద్దాము అని చెప్పనని పెట్టుకున్నాము. అలాగా ఒక్కొక్కరం ఒక ఐటెమ్ తీసుకొద్దాము అని చెప్పని అనుకున్నామనమాట. సో, నాకేమో వడలు చెప్పారు. సో, ఇంక నేను వడల కోసం అని చెప్పని నైటే నానబెట్టేసుకున్నాను మినపప్పు. యాక్చువల్‌గా అలసంద వడలు చేద్దామనుకున్నా. కానీ అలసంద వడలకి అవి లేవన్నమాట నా దగ్గర. ఇంకా అందుకని సరేలే ఇవి చేద్దాము అనని ఉద్దిపప్పు నానబెట్టేసుకున్నాను నైటే. సరే ఎలాగో గ్రైండర్‌కి ఎయ్యాలి కదా అని చెప్పని ఇంకా దోసకి కూడా నానబెట్టేసుకున్నాను. యాక్చువల్‌గా దోసకి ఇవే వేస్తున్నాను ఈ మధ్య. రైస్ ఏం యూజ్ చేయట్లేదు. జొన్నలు, కొర్రలు అలాగా. ఇంకా ఆ రోజు ఎందుకేసాను అంటే ఊరు నుంచి మా అమ్మ వాళ్ళు రేషన్ బియ్యం పంపించున్నారనమాట. చాలా రోజులవుతుంది, చాలా మంత్స్ అవుతుంది యాక్చువల్‌గా. ఇంకా వాడట్లేదు కదా, అవి అయిపోలేదు. సో, ఇంకా అవి వేస్ట్ చేయడము ఎందుకులే అని చెప్పానని ఇంకా ఆ రోజు ఉన్నవన్నీ కొన్ని ఎక్కువే ఉన్నాయి. ఇంకెలాగో నెక్స్ట్ వీక్ మనం ఖాళీ అవ్వదు, కొంచెం బిజీగా ఉంటాము పూజకి, క్లీనింగ్ అది అని చెప్పానని ఎక్కువే నానబెట్టుకున్నానమాట ఒక 1 వీక్ వచ్చేలాగా. సో, అలాగా ఇంకా దోసకి కూడా నానబెట్టేసుకొని వేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇది వడలకి అందరు చేసే ప్రాసెస్సే. ఇవి యాక్చువల్‌గా మా సైడ్ అంత అలవాట్లేదనమాట. ఇక్కడ తెలంగాణలో బాగా తింటారు ఇవి. సో, ఇంకా అలసంద వడలు ఎలా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్సే అనమాట. ఇంకా అది గ్రైండర్‌కి వేసేసుకున్నాను పప్పు. ఇంకా అది అయ్యాక ఆ రోజు ఇంకా మా వాడికి లంచ్‌లోకి అని చెప్పని ఫ్రైడ్ రైస్ చేసేసి టిఫిన్‌కి మాకు కూడా వడలే వేసేసుకుందాంలే అని చెప్పని ఇంక వడలు వేసేసుకుంటున్నాము. అదిగోండి పిండి అసలు భలే వచ్చాయి ఆ రోజు వడలు. మా వాడు కూడా భలే ఉన్నాయమ్మ అని చెప్పని ఒక 5, 6 దాకా తిన్నట్టున్నాడు టిఫిన్‌కి. ఇంకా వాడి కోసమని ఫస్ట్ వాడికి వేసేస్తే వాడికి చేపించి పంపించేస్తే తర్వాత ఆఫీస్కి కావాలంటే కొంచెం నిదానంగా వేసుకొని వెళ్దాంలే అని వాడికి వేసేస్తున్నాను అనమాట. సో, ఇదిగోండి ఫస్ట్ వాడికి వేసి ఇచ్చేసాను. ఇంకా తర్వాత మళ్ళీ ఫ్రైడ్ రైస్ కూడా ఒక సైడు ఫ్రైడ్ రైస్ కూడా పెట్టేసుకొని ఇంకా కట్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఒక సైడ్ ఒక పక్క అది, ఒక పక్క ఇది చేసుకుంటా ఉన్నాను. అదే చూపిస్తున్నాను వడలు ఎలా వచ్చాయని, బాగా క్రిస్పీగా వచ్చాయని చెప్పని. ఇంకా ఆ రోజే యాక్చువల్‌గా ఎగ్ అడిగాడు, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయమని. కానీ ఇంకా మాకు ముట్టునింది కదా అని చెప్పానని ఇంకా పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసి ఇచ్చానమాట. సో, పన్నీరు ఫస్ట్ ఇలాగా కొంచెం వేయించేసుకుంటాను, పచ్చి స్మెల్ రాకుండా ఉంటుంది కదా, ఆ పాల టేస్ట్ అది రాకుండా ఉంటుంది కదా అని చెప్పానని ఇలా ఫస్ట్ వేయించేసుకొని తర్వాత అందులో వెజిటేబుల్స్ అన్నీ వేసి వేయించి అవి వేగేటప్పుడు మళ్ళీ పన్నీరు ఇవన్నీ వేసి వేయించేసేయడమే అనమాట. సో, ఎక్కువ ఇలా ఫ్రైడ్ రైస్లు వెరైటీ రైసుల్లాగానే అడుగుతాడనమాట బాక్స్‌లోకి. ఈ కర్రీస్ చేసి కలిపి పెట్టిస్తే అదేమో చప్పగా అయిపోవడము, సరిగా తినట్లేదు. ఇలా చేసిన రోజేమో ఫుల్ తినేస్తున్నాడు బాక్సు. ఇంకా సరేలే వాడికి ఇష్టమైందే పెడదాంలే అని చెప్పానని ఇలా పెడుతున్నానమాట. టిఫిన్‌లలో ఇడ్లీ, చపాతీ అలా అయితే బాక్స్‌కైనా తినేస్తాడనమాట. ఇంకా సరే ఇడ్లీ వేయలేదు కదా అని చెప్పని ఇంకా రైసే పెట్టిచ్చేసాననమాట. ఇంకా కార్న్ కూడా ఉన్నింది ఆ రోజు. కార్న్, ఆలు, క్యారెట్, ఆనియన్ అన్నీ కట్ చేసుకొని ఇంకా ఇలా ఫస్ట్ పన్నీర్ వేసుకొని ఇంకా తర్వాత మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని వేయించుకోవడమే అనమాట. ఇందులోనే క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ వేసేదాన్ని, బీన్స్ అలాగా అన్నీ కలిపి వేసేసేదాన్ని అనమాట. ఈ కర్రీస్ ఎలాగో సరిగా తినడు కదా అని సాటర్డే అయితే ఇంట్లో లంచ్ చేస్తాడు కాబట్టి ఆ రోజు కర్రీస్ చేసినా కూడా రైస్ వేడివేడిగా అప్పుడు కలిపిచ్చేస్తే కానీ తింటాడనమాట. ఇలా బాక్స్కి అయితే చల్లగా అయిపోతుంది, సరిగా ఉండదు అని చెప్పని తింటాడు, అంత ఇష్టంగా తినడు అనమాట. అవి మిగిలించుకొని వస్తాడు. అందుకని ఇలా చేసి పెట్టిస్తాను అనమాట. అందరు పిల్లలు అంతే. మా అక్క వాళ్ళ పిల్లలైతే పాపం ఏది పెట్టినా తింటారు. కానీ మావాడు, మా చెల్లి వాళ్ళ అబ్బాయి కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ మాత్రమే తింటారు. నాన్ వెజ్ మాత్రం మావాడు ఫుల్ తింటాడు. ప్రాన్స్, ఫిష్
అన్నీ గువ్వలు, కంచుపిట్టలు అంటారు కదా అవి, చికెన్లో మళ్ళీ నాటుకోడి బాగా తింటాడు. ఎముకలు ఉండాలి బాగా, మెత్తనివి అస్సలు తినడు. ఆ టైప్ అనమాట. మా చెల్లి వాళ్ళ అబ్బాయి ఓన్లీ చికెనే తింటాడు, మిగతా ఏం తినడు. మా అక్క వాళ్ళ పిల్లలు కూడా అంతే, చికెను ప్రాన్స్ తింటారు కానీ ఇంకా మిగతావి అంత ఎక్కువ ఏం తినరు. మా వాడు మాత్రం అన్నీ తింటాడు. ఒక్క మటన్ మాత్రం తినడు, పులుసు తింటాడు. మళ్ళీ మటన్లో ముక్కలు తినడు, ఎముకలు ఉండాలి. మా వాడికి బాగా ఎముకలు ఉండాలి, అప్పుడే తింటాడనమాట. సో ఇంకా ఇలా వేయించేసుకొని దాంట్లోనే కొంచెం కారం కూడా వేసుకున్నాను అనమాట. కొంచెం కారము, లైట్గా పసుపు వేసేసి ఇంకా కొద్దిగా వేగాక రైస్ వేసి కలిపేసుకోవడమే అనమాట. ఇంక ఇలా కలిపేసి కొంచెము అది వేడి మీద ఉంటుంది కదా, చల్లారాక లైట్గా ఒక నిమ్మకాయ పిండుకున్నాము అంటే కనుక టేస్ట్ బాగుంటుంది అనమాట. ఆనియన్, నిమ్మకాయ కలిపి వేసుకొని తింటాం కదా యాక్చువల్గా అన్నిట్లలో. సో అలాగా దీనికి నిమ్మకాయ కలిపి కొంచెం పిండేసి కలిపేసామంటే కనుక బాగుంటుంది. ఇంకా ఇలా వెరైటీ రైస్ చేసిన రోజల్లా ఒక చిన్న బాక్స్కి ఆనియన్స్ కూడా కంపల్సరీ పెట్టాల్సిందే అనమాట. వాడికి ఆనియన్స్ బాగా తింటాడు. దోశ పైన వేయించినా తింటాడు, చపాతీలో వేసి ఇచ్చినా తింటాడు. ఆ పైన సన్న కట్ చేసేసి దోశ పైన ఆనియన్ దోశ అంటారు కదా, అలాగా వేయించుకొని తింటాడనమాట. సో ఇంకా అంతా కలిపేసేసి అది చూపిస్తున్నాను పన్నీర్ పీసు ఎలా వచ్చింది అని చెప్పాను. అక్కడ టేస్ట్ బాగుందంట. వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారంట, అరే నెక్స్ట్ టైం తెచ్చేటప్పుడు ఎక్కువ తీసుకురారా అని చెప్పానని. అదనమాట. ఇంకా అంతే, వాడికి బాక్స్ పెట్టేసేసి పంపించాను. ఇంకా ఇది అయ్యాక మా వాడికి కొంచెం టేస్ట్ చేయమని ఇస్తున్నాను అనమాట. ఇంకా నేను అంత పొద్దున్నే తినను అనమాట, వాడికే ఇస్తాను. టేస్ట్ చూసి సాల్ట్ ఏమన్నా తక్కువ అలా ఉంటే కన్నా చెప్పరా అని చెప్పానని. సో ఇంకా తీసుకెళ్ళి ఇస్తే సరిపోయిందమ్మా బాగుంది అని చెప్తే ఇంకా సరే అని మళ్ళీ ఇంకా బాక్స్ పెట్టేసేసి ఆ రోజు స్నాక్స్కి యాపిల్ ఏదో పెట్టినట్టున్నాను. సో అదంతా ఏం తీయలేదు దాంట్లో. నాకు తీయడానికి ఇబ్బంది అవుతుందన్నమాట, చేసుకుంటూ ఒక పక్క తీసుకోవాలి అంటే. ఇంకా సరే అని బాక్స్ పెట్టేశాను, ఇచ్చేసాను. ఇంకా వాడు కూడా వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా వాడు వెళ్ళాక మళ్ళీ ఇంకా ఆఫీస్కి తీసుకెళ్దాం అనుకున్నాం కదా, వాడు అది చేయాలి, దోసపిండి వేసుకోవాలి, అదంతా క్లీన్ చేసుకోవాలి. చాలా టైం పట్టిందనమాట. అనుకుంటాం కానీ ఏముంటుంది, ఏం పని ఉంటుందిలే, వచ్చి పని అమ్మాయి చేసి వెళ్తుంది, ఏం చేస్తున్నారు ఇంట్లో అని అనే ఫీలింగ్లో ఉంటారు. అది చేస్తే కానీ అర్థం కాదు ఎంత పని ఉంటుంది ఏంటి అని చెప్పానని అనుకోవడం చాలా ఈజీ, చేసే వాళ్ళకి తెలుస్తుంది అంటారు కదా, ఆ టైప్ అనమాట. ఒక పక్క ఇంకా అది గ్రైండర్కి వేసేసి ఇంకా దుప్పట్లన్నీ ఆ నెక్స్ట్ డేనే అనమాట దినమంట. ఇంకా సరే అని దుప్పట్లన్నీ తీసేసి మిషన్కి వేద్దాము అని చెప్పని ఇంకా అన్నీ తీస్తూ ఉన్నాను అనమాట. అక్కడ అన్ని రూమ్స్లలో అంటే రెండే ఉన్నాయి బెడ్లు, ఒకటి దివాన్ ఉంటుంది అనమాట. దివాన్ మీద కూడా ఇంకా బెడ్షీట్ వేస్తాం కదా, అది తీసేసాను. ఈ రూమ్లోవి ఇంకా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో బెడ్ది అన్నీ తీసి ఒక పెద్ద కుప్ప అయింది ఆ రోజు. బెడ్షీట్స్, బెడ్ కవర్లు అన్నీ అవన్నీ మిషన్లో వేసి ఆన్ చేసేసి వెళ్ళిపోతాను అనమాట ఆఫీస్కి. ఇంకా మా వాడు వచ్చాక ఆఫ్ చేస్తాడు. ఆఫీస్ నుంచి వచ్చాక నేను ఆరబెట్టుకుంటాను అనమాట. వచ్చి నైట్ ఏ టైంకి వస్తే అప్పుడు ఇంకొచ్చి ఆరబెట్టేసుకుంటే నెక్స్ట్ డే అంతా ఆరిపోతాయి కదా అని. సో డైలీ ఇదే ప్రాసెస్సే ఉంటుంది అనమాట. పొద్దున వెళ్ళేటప్పుడు అన్నీ ఇలా మిషన్కి వేసేయడము, తర్వాత ఈవినింగ్ మా వాడు వచ్చి ఆఫ్ చేస్తాడు, తర్వాత నేను వచ్చి ఆరబెట్టుకొని నెక్స్ట్ డే తీసి మడతలు పెట్టుకోవడం అలా చేస్తాను అనమాట. ఇది ఇంకో బెడ్రూమ్, చిన్న బెడ్రూమ్లోది కూడా తీసేస్తాను అనమాట. ఇదేం యూజ్ చేయం, ఏం లేదు, ఇంకేమంటే వెయ్యాలి అంటే వెయ్యాలి కాబట్టి వేస్తాను అనమాట, అంతే. మా వాడు అసలు పడుకోడు. చూడండి ఎంత కుప్ప అయిందో ఆ రోజు అన్నీ బెడ్షీట్స్ అన్నీ వేసి. ఇంకా అమ్మాయి మా హెల్పర్ వచ్చింది, కడుగుతూ ఉందన్నమాట. ఇంకా అన్ని గిన్నెలు బయటే చేశాను ఆ రోజు, ఎక్కువ ఉన్నాయి నేను. ఇంకా దోసపిండి తీసేసి ఇదంతా క్లీన్ చేయాలన్నమాట. ఆ అమ్మాయి ఒక సైడ్ కడుగుతుంటే నేను అదంతా క్లీన్ చేశాను. ఇంకా కడిగినటువన్నీ లోపల పెట్టాను, బయట పెట్టేస్తే ఆరిపోతాయి యాక్చువల్గా. నేను ఇంట్లో ఉంటే కన్నా బయట పెట్టేస్తాను, 10-11కి అలాగ తీసి లోపల పెట్టుకుంటాను అనమాట. కానీ ఇంకా ఈవినింగ్ వరకు అంటే ఎక్కువ డస్ట్ వస్తుందని ఇంకా లోపల పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట. ఆఫీస్కి వెళ్ళాక లంచ్ టైంలో ఇలాగ అందరం గార్డెన్లోకి వెళ్ళి తిన్నామన్నమాట అందరం.
బాగున్నాయి గారెలు అని చెప్పానని అందరూ చికెను మటన్ తెచ్చారు వేరే వాళ్ళు, ఇంకా అందులోకి వేసుకొని తిన్నారు. ఇంకా ఆ తర్వాత తినేసి వచ్చేసామన్నమాట. ఆ సంచులు అవి చూసి మనం ఆఫీస్కి వచ్చినట్టు ఉందా అని చెప్పని కామెంట్ చేసుకుంటున్నాము. ఇంకా అంతే అనమాట. తినేసి ఇంకా ఈవినింగ్ వరకు వర్క్ చేసుకొని ఈవినింగ్ బయలుదేరాము. అసలు ఫుల్ ట్రాఫిక్ అనమాట. నైట్ వచ్చేతలకి 8 అయిపోయింది.